వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ అనేక మంది మీద వేటు వేసుకుంటూ వస్తుంది, మనందరికీ తెలుసు. తాజాగా ఇటీవల సలహాదారుడి పదవిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ కూడా రాశారు. సో దానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇప్పుడు రిప్లై కూడా రావడం జరిగింది. వాస్తవానికి గతంలో సలహాదారుడి పదవిలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అంటే అటు అభ్యర్థి కాదు, పోనీ అనర్హత వేటు వేయడానికి, ఇటు ప్రభుత్వ ఉద్యోగి కాదు, సస్పెండ్ చేయడానికి. మరి ఏం చేయాలి? సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎలా చర్యలు తీసుకోవాలి? ఆయన ఒక పరిధి దాటి మాట్లాడుతున్నాడు. 40 మంది సలహాదారుల్లో 9 మంది ఎవరైతే దాదాపు క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి సలహాదారులు ఉన్నారు, అందులో మొట్టమొదటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. సో అనేక ఫిర్యాదులు వెళ్ళటం, ఆ ఎన్నికల కమిషన్ కూడా దాన్ని పరిశీలించిన పిమ్మట ఎట్టి పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళిలో ఎటువంటి అంశం లేని కారణంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం దీనికి ఒక స్పష్టమైన పరిష్కార మార్గాన్ని అయితే చూపింది. ఏంటి ఆ పరిష్కార మార్గం అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. దానికి 2 రీజన్స్ చెప్పింది. ఒకటి, ఆయన ప్రభుత్వ సలహాదారుడి పదవిలో ఉన్నాడు, అంటే ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నాడు కాబట్టి ఇటు పదవేమో ప్రభుత్వ పదవి, ఆయన తీసుకునే జీతం కూడా ప్రభుత్వ ఖజానా నుంచే తీసుకుంటున్నాడు. పైగా క్యాబినెట్ హోదా కలిగి ఉన్నాడు కాబట్టి ఒక క్యాబినెట్ మంత్రి మీద ఎటువంటి చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్కి ఉందో అవే అధికారాలు సజ్జల రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవటానికి కూడా వినియోగించవచ్చని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పదవిలోకి వచ్చాడు. సో అంటే ప్రభుత్వం ఆదేశాల ద్వారా ఒక జీవో విడుదల చేయడం ద్వారా ఆ సలహాదారుడు అనే పోస్టు క్రియేట్ చేయడం ద్వారా ఆయన వచ్చాడు. సో కార్యనిర్వాహక ఉత్తర్వులు ఖచ్చితంగా అవి కాబట్టి ఒక క్యాబినెట్ ర్యాంకు కూడా ఉంది కాబట్టి ఒక మంత్రి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అటువంటి చర్యలనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా తీసుకోవచ్చని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఇక నుంచి కన్నా నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా మీరు కూడా శిక్షార్హులవుతారు. అవసరమైతే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయబడతాయి. పరిమితి దాటితే అదుపులోకి కూడా తీసుకుని అరెస్టు చేయడం జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్ అయితే తేల్చి చెప్పినట్టుగా తెలిసింది. దీంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గొంతులో పచ్చి వెలకబడినట్టు అయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆయన ధైర్యం ఏంటి, నేను ప్రభుత్వ ఉద్యోగి కాదు, నన్ను సస్పెండ్ చేయలేరు, అలాగే నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు కాబట్టి నన్ను అడ్డుకోలేరు అనే ఒక ధీమాతో తను ఏం మాట్లాడినా చెల్లొద్దు అనుకున్నాడు. అందులోనూ ఎన్నికల నియమావళి ప్రవర్తన నియమావళి వల్ల ఈ సలహాదారుల గురించి ఏమి రాయిలా కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకున్నాడు. కానీ కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని చాలా స్పష్టంగా పరిగణించింది. ఆల్రెడీ ఇక్కడ వచ్చినటువంటి ఫిర్యాదులు మొత్తాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పంపడం జరిగింది. ఆ ఫిర్యాదులు పరిశీలించిన పిమ్మట ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన దానికంటే మించి మాట్లాడుతున్నాడని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా ఒక అంచనాకు వచ్చింది. అందుకనే రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఏం చేశాడు, ఈయన పరిధి దాటి మాట్లాడుతున్నాడని గమనించే ఒక సలహాదారుడి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మితిమీరి మాట్లాడుతున్నాడు, రాజకీయాలు మాట్లాడుతున్నాడు, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే విధంగా మాట్లాడుతున్నాడు, అది ప్రతిపక్షాలను దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. కాబట్టి ఏం చర్యలు తీసుకోవాలి? ఇదైతే వాస్తవం, ఆయన నిబంధనలు ఉల్లంఘించిన మాట అయితే వాస్తవం, కానీ ఏం చర్యలు తీసుకోవాలి అనేది కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాసింది. సో దాని నుంచి వచ్చిన సమాధానంతో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కక్కలాక మింగలాక అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఏదైనా మాట్లాడదామంటేనా ఇప్పుడు నుంచి చర్యలు తీసుకుంటారు. సరే, గతం వరకు వచ్చిన ఫిర్యాదులను కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు నుంచి కన్నా ఆల్రెడీ ఎన్నికల కమిషన్ హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కూడా ఒక క్యాబినెట్ మినిస్టర్ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటామో, ఎటువంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామో అవి మొత్తం కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదా ఆ సలహాదారుడి పదవిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వర్తిస్తాయి అని చెప్పిన తరువాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాలు మాట్లాడితే ఖచ్చితంగా అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే. ఇప్పటి వరకు అంటే వేరే విషయం, బట్ ఇప్పుడు ఆల్రెడీ ఆదేశాలు వచ్చిన పిమ్మట ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమీ మాట్లాడలేని పరిస్థితి. వాస్తవానికి మనకు తెలుసు రాష్ట్రంలో ఏ శాఖ మంత్రి ఎవరు అనేది చాలామందికి తెలియకపోవచ్చు, కానీ సకల శాఖ మంత్రి ఎవరంటే మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి అని టక్కని చెప్తారు. ఎందుకంటే ఏ మంత్రి మాట్లాడాల్సి వచ్చినా ముందొచ్చి మాట్లాడేది సజ్జల రామకృష్ణారెడ్డి. వాస్తవానికి ఈ సలహాదారుడు పదవిని ఏంటంటే పూర్తిగా వైసీపీ
ఏదో కార్యకర్త మాదిరిగా మార్చేశారు. ఒకప్పుడు సలహాదారులు ఇంతమంది ఉండేవాళ్ళు కాదు, అది పక్కన పెడదాం. మొదటి విషయం, గతంలో హైకోర్టు కూడా చివాట్లు పెట్టింది. ఈ సలహాదారు పదవులేంటి, మీ పరిస్థితి చూస్తుంటే రేపొద్దున మాకు కూడా ఒక సలహాదారుని పెడతారేమో, కోర్టులకి కూడా లేకపోతే జిల్లా కలెక్టర్లకు కూడా ఒక సలహాదారుని పెడతారేమో అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరు చూస్తే ఎంతమంది సలహాదారులు ఏం క్వాలిఫికేషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఎందుకు నియమించారు అని చెప్పి గతంలో హైకోర్టు హెచ్చరించిన పరిస్థితి. సరే, హైకోర్టు ఎన్ని హెచ్చరించినా హైకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోలేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డికి రాజ్యాంగపరంగా వెసులుబాటు ఉంది కాబట్టి సరే ఆయన ఇష్టం వచ్చినట్టు నియమించుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ సలహాదారుడు పదవి వచ్చిన తర్వాత వాస్తవానికి ఆయన ఏం చేయాలి, ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. అది ఒక శాఖకి అయితే ఆ శాఖ మంత్రికి, లేదా జగన్మోహన్ రెడ్డికి అయితే జగన్మోహన్ రెడ్డికి, లేదా వేరొక మంత్రివర్గానికి అయితే మంత్రివర్గానికి ఆ సలహాను మాత్రమే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్కి సంబంధించి ఒక సలహాదారుడు ఉన్నాడు అనుకోండి, ఉదాహరణకు చెప్తా. ఆయన పని ఏంటంటే అగ్రికల్చర్కు సంబంధించి రైతులకు ఏ విధంగా మేలు చేయాలి, రైతులకు ఏ విధంగా గిట్టుబాటు ధర కల్పించాలి, ఎంత గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులకు మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరగాలంటే మనం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ధాన్యం అంటే మనకి ఎక్కువ దిగుబడి ఎక్కువ రావాలంటే ఏం చేయాలి. సో ఇలాంటి వాటికి సలహాలు ఇస్తారు. వాళ్ళకి అసలు రాజకీయంతో సంబంధం ఉండదు, వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉండదు. అది సలహాదారుడు పదవి అంటే. గతంలో ఎక్కువగా ఏంటంటే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సాధారణంగా ఎక్కువ మంది సలహాదారులు ఉండేవాళ్ళు. అలాగే ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి కూడా సలహాదారులు ఉండేవాళ్ళు. సో విదేశీ పెట్టుబడుల కోసం కొంతమంది సలహాలు ఇచ్చేవాళ్ళు. సో ఇలాగే కానీ జగన్మోహన్ రెడ్డి చివరికి అప్పులు తీసుకురావడానికి కూడా ఒక సలహాదారుని పెట్టుకున్నాడని చెప్పి మాట్లాడుకుంటారు. సరే, ఎంతవరకు నిజం అంతవరకు అబద్ధం పక్కన పెడితే, కాకపోతే మనం చెప్పేది ఏంటంటే సలహాదారుడు పదవి అంటే కేవలం దానికి మాత్రమే ఉపయోగించాలి, వాళ్ళకి రాజకీయాలకి సంబంధమే లేదు. కానీ మరి ఇక్కడ సలహాదారుడుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి ఏంటి? దేశంలోనే ఒక ఐఏఎస్ ఐపీఎస్లకు రాని జీతం సజ్జల రామకృష్ణారెడ్డి కోట్ల రూపాయల్లో తీసుకుంటున్నాడు. దాదాపు 800 కోట్లు ఇప్పటికి తీసుకున్నాడని చెప్పి ఆల్రెడీ వార్తలు అయితే వచ్చాయి. మరి అంత జీతం తీసుకుని ఆయన ఏం సలహాలు ఇచ్చాడు ప్రభుత్వానికి? ఏదో ఒక సలహా చెప్పానండి. జగన్మోహన్ రెడ్డిని, ఇదిగో సజ్జల రామకృష్ణారెడ్డికి మేము ఇంత జీతం ఇచ్చాం, ఈ జీతం ఇచ్చినందుకు కానీ ఇదిగో మాకు ఈ సలహా చెప్పాడని ఒక సలహా చెప్పమానండి. ఏ రోజైనా సరే రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన మాట్లాడా? వివేక హత్య కేసు అంటే ఆయనే మాట్లాడతాడు, చంద్రబాబు మీద కేసు అంటే ఆయనే మాట్లాడతాడు, లేదా జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ కేసులు అంటే ఆయనే మాట్లాడతాడు, రాష్ట్రంలో అల్లర్లు జరిగినాయి అంటే ఆయనే మాట్లాడతాడు, లేకపోతే ఎక్కడో ప్రమాదం జరిగిందంటే ఆయనే మాట్లాడతాడు, లేదా వరదలు వచ్చినాయి కొట్టుకుపోయినాయి రైతులంతా నష్టపోయారంటే ఆయనే మాట్లాడతాడు. అది ఇది అని లేదు, ఏదో వచ్చినా ఆయనే మాట్లాడతాడు. మరి అందుకే కదా ఆయన సకల శాఖ మంత్రి అంది. సాధారణంగా ఏ పరిస్థితి ఏ విపత్తు వచ్చినా కానీ దానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడాలా. కానీ ఇక్కడ అన్నిటికీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడతాడు. ఇప్పుడు మించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని విమర్శిస్తూ రాజకీయ పరిధి దాటి ఇప్పటివరకు ఎలా మాట్లాడాడో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ అయితే అడ్డుకట్ట వేయడానికి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి నోటికైతే తాళం పడినట్టుగా తెలుస్తుంది. మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటాడా, లేదా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సైతం ధిక్కరించి రాజకీయాలు మాట్లాడతాడనేది వేచి చూడాలి.